ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు ఇంపార్టెంట్ సెషన్ అయినటువంటి డెమోస్ గురించి నిన్న తీసుకున్న క్లాస్ కాక ఈరోజు డిఫరెంట్గా మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ రామ సార్, క్యారీ ఆన్. అన్మిట్ తీసుకో. గుడ్ మార్నింగ్ అండి సార్. ఆడియో వీడియో క్లారిటీ వినపడుతుందా? క్లియర్ క్యారీ. ఓకే. మన కేవా కుటుంబ సభ్యులందరికీ, అలాగే మిత్రులకు, అలాగే శ్రేయోభిలాషులకు అందరికీ కేవా గుడ్ మార్నింగ్. సో దిస్ ఈజ్ రాము అండి ఫ్రమ్ తిరుపతి. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో నా ఇంట్రడక్షన్ గురించి నేను చెప్పాను. సో నిన్న ఒక డెమో క్లాస్ జరిగింది. ఈరోజు కూడా సెకండ్ డే డెమో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. డెమో క్లాస్ వర్క్షాప్ నెంబర్ 2 అన్నమాట. ఈరోజు జరగబోయేటువంటి డెమో క్లాస్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి, మరొక కొత్త డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి కొత్తగా నేర్చుకుందాం. ఈరోజు లైవ్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ గురించి చూద్దాము. సో కెమికల్స్ ఏ విధంగా ఉంటాయి, కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద నేను చెప్పాను ఇంట్రడక్షన్. అలాగే మన డైరెక్ట్గా ఈరోజు సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. స్టార్టింగ్ వచ్చేసి మనం అందరికీ సుపరిచితమైనటువంటి టాబ్లెట్ యంగ్ టాబ్లెట్ అండి. అందరికీ సుపరిచితం, అందరికీ తెలుసు అనమాట. ఆల్మోస్ట్ అందరూ వాడుతున్నటువంటి టాబ్లెట్ యంగ్ టాబ్లెట్. ఇప్పుడు మనం డెమో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యంగ్ టాబ్లెట్ అనేది దాని బెనిఫిట్స్ ఏంటి, అది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది, ఎవరెవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అనేటువంటి విషయాలు మనం ఒకసారి చర్చించుకుందాం. సో యంగ్ టాబ్లెట్ అనేది దీని పేర్లోనే ఉంది, యంగ్. సో ఈ టాబ్లెట్ వాడటం వల్ల మనము యంగ్ గా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఏజ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెంబర్ 2, ఇది వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెంబర్ 3, జాయింట్ పెయిన్స్, బాడీలో ఎటువంటి స్వెల్లింగ్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, సయాటికా ప్రాబ్లం ఉన్నా, అలాగే మన గౌట్ ప్రాబ్లం ఉన్నా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది మనకు కంట్రోల్ చేస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఇది పనిచేస్తుంది. ఇంకొంతమందికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా ఇయర్స్ గా కొంతమంది లేడీస్ కి బై బర్త్ కొంతమంది వస్తుంది, కొంతమందికి ఎక్కువ పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకొంతమందికి మెన్స్ట్రువల్ టైమింగ్ లో కూడా కొంతమంది బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అలాంటి బ్యాక్ పెయిన్ కూడా ఇది పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలని క్లియర్ చేయడానికి కూడా ఇది ప్యూరిఫికేషన్ గా కూడా పనిచేస్తుంది. అలాగే మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, అల్సర్ ప్రాబ్లం ఉన్నా, అలాగే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్నా, ఫుల్గా తేన్పులు వస్తా ఉన్నా కూడా ఈ యంగ్ టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. ఇది మల్టీ పర్పస్ టాబ్లెట్ అన్నమాట. ఇంకా నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి యంగ్ టాబ్లెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే. సో నంబర్ ఆఫ్ ఉన్నాయి, వాటిలో కొంతవరకు నేను చెప్పాను. ఎందుకంటే మనకు డెమోస్ కవర్ చేయాలంటే మన వెబ్సైట్ లో కానీ లేదంటే మనకు బుక్ డాక్టర్ తయారు చేసిన బుక్స్ లో కూడా దీని గురించి క్లారిటీగా ఇవ్వడం జరిగింది తెలుగులో. చదువుకున్నామంటే మనకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మల్టీపర్పస్ టాబ్లెట్ అండి, ప్రతి ఒక్కరు వాడాలి. రెండోది, జబ్బు వచ్చిన వాళ్ళకి కాదు, జబ్బు రాని వాళ్ళు కూడా యంగ్ టాబ్లెట్ అనేది కంపల్సరీ వాడాలి. ఇదేం చేస్తుందంటే గాలిలో నుంచి కానీ, అలాగే మనకు వాటర్ నుంచి కానీ, ఫుడ్ నుంచి కానీ వచ్చేటువంటి బ్యాక్టీరియాని, ఇన్ఫెక్షన్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. రాకుండా ఇది యాంటీగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే యాంటీ పొల్యూషన్, ఆ విధంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్ యంగ్ టాబ్లెట్ అనేది. సో నేను అత్యధికంగా అమ్మేటటువంటి టాబ్లెట్స్ లో యంగ్ టాబ్లెట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎక్కువ నాకు యంగ్ టాబ్లెట్స్ ఎక్కువ బాగుంటాయి. సో ఇంకోటి ఏంటంటే నరాలు వీక్నెస్ ఉంటుంది చాలా మందికి. నరాలు వీక్నెస్ ఉండడం వల్ల కండరాలు నొప్పులు వస్తాయి, అలాగే తిమ్మురులు వస్తాయి, అలాగే మనకు చేతులు కాళ్ళు అనేది తేమ పడుతుంది చాలా మందికి. అలాంటి వాటి ప్రాబ్లమ్స్ కూడా యంగ్ టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. ఈ యంగ్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయం మీద మనం లైవ్ లో డెమో చూద్దాం.
డెమో అంటే క్వాలిటీ టెస్ట్. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఇది పని చేస్తుంది, ఏ విధంగా మన ఆర్గాన్స్ ని, బ్లడ్ ని క్లీన్ చేస్తుంది, సెల్ టు సెల్ ఏ విధంగా క్లీన్ అవుతుంది అనేటువంటి ఒక విధానాన్ని మనం బయట ఎక్స్టర్నల్ గా ఒకసారి చూద్దాం. అంటే ఇంటర్నల్ గా మనం ఏం చూడలేం కదండి, గమనించలేం. రిజల్ట్ అయితే తెలుస్తుంది, కానీ ఎలా ప్రాసెస్ అవుతుంది అనేటువంటి విషయం అనేది మనకు తెలియదు. ఆ ప్రాసెస్ ని మనం లైవ్ లో ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 2 బాటిల్స్ ఉన్నాయండి, ఎంటీ బాటిల్స్. యాక్చువల్ గాజు గ్లాసే వాడాలి, కానీ ఇక్కడ కొన్ని ట్రావెలింగ్ ప్రాబ్లం వల్ల ఆ, అంటే గాజు గ్లాస్ అయితే పగిలిపోతున్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం జరిగింది. అలాగే డిస్పోజల్ గ్లాసెస్ కూడా వాడచ్చు ప్రస్తుతానికి. సో 2 ఎంటీ బాటిల్స్ తీసుకుంటున్నాను. చూడండి, 2 ఎంటీ బాటిల్స్. వీటిల్లో వాటర్ నింపుతాను. ఈ వాటర్ వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అనుకోండి, ఇది ద్రవ పదార్థం. సో మనం ఏ ఫుడ్ తిన్నా, ఏ టాబ్లెట్ వేసుకున్నా ఫస్ట్ స్టమక్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి డైజెషన్ అయిన తర్వాత మన బ్లడ్ లేక్ అనేది వెళ్ళిపోతుంది. బ్లడ్ నుంచి ప్రతి ఆర్గాన్ కి సప్లై చేయబడుతుంది. ఆర్గాన్ కి అలాగే బ్లడ్ లో ఉన్నటువంటి రక్త కణాలకి సెల్ టు సెల్ సప్లై అనేది జరుగుతుంది అనమాట. సో 2 బాటిల్స్ తీసుకున్నాను. 2 బాటిల్స్ లోనూ ఈక్వల్ గా మన వాటర్ తీసుకున్నాను. సో ఆ వాటర్ లో ఏం చేస్తామంటే, బెటాడిన్ గురించి నేను చెప్పానండి ఆల్రెడీ. బెటాడిన్ జాయిల్ రాము అనేది సార్, చెప్పాను, అందరికి తెలుసు. సార్ కెమెరా కొద్దిగా వెనక్కి పెట్టుకుంటే అది మీ లైవ్ లో కనపడదు, కనపడట్లేదు చూడండి. కొద్దిగా కెమెరా లేడు అబ్బాయి. ఆ కెమెరా మ్యాన్ లేడు సార్, నేను ఒక్కడే చేస్తున్నాను సార్ సింగిల్ గా. ఓకే, కరెంట్ ఓకే, కరెంట్ చూపించేయండి. సో మనకు బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని వాడుతున్నాము. ఇది ఏం చేస్తుందంటే మన క్లీనింగ్ పర్పస్ వాడుతున్నాం అనమాట. గాయాలను, అలాగే బర్న్స్ ని, లోపల ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాటి కూడా ఇది క్లీన్ చేయడానికి, అలాగే శుద్ధి చేయడానికి వాడుతున్నటువంటి ఇది ఒక వన్ ఆఫ్ ద ద్రవ పదార్థం. ఇది క్లీనింగ్ పర్పస్ గా వాడతాం. అందుకోసమని అంటే మన బ్లడ్ లో ఏ విధంగా మన ప్రోడక్ట్స్ వాడటం వల్ల బ్లడ్ లో ఉన్నటువంటి మలిన పదార్థాలను ఏ విధంగా క్లీన్ చేస్తుందో, ఆ విధంగా ఇది ఎలా క్లీన్ చేస్తున్నాడానికి ఒక ఎగ్జాంపుల్ లో దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ చూడండి, ఒక దీంట్లో ఒక స్పూను, ఒక బాటిల్ ఒక స్పూను, ఇంకొక బాటిల్ ఒక స్పూను నేను వేస్తున్నాను. చూడండి, ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క స్పూను బెటాడిన్ అనేది వేయడం జరుగుతుంది. చూడండి, ఒక బాటిల్ వేసాము. అలాగే ఇంకొక బాటిల్లో కూడా బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని వేస్తున్నాము. సో రెండింటిని మనము మిక్సింగ్ చేస్తే రెండు కూడా బ్లడ్ ఏ విధంగా అయితే మలినం అయిపోతుందో, కలుషితం అయిపోతుందో అలాంటి కలర్ లేకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, బ్లడ్ రెండు సేమ్ కలర్ లేకి రెడ్ గా చేంజ్ అయిపోతుంది. అంటే ఇదేంటి, మన బిఫోర్ ఆల్రెడీ కలుషితం అయిపోయినటువంటి మన బాడీ ప్రజెంట్ మన స్థితి ఇలా ఉందన్నమాట. మన బాడీ ప్రజెంట్ ఈ స్థితిలో మనం ఉన్నాం. ఈ స్థితి నుంచి మనం మంచిగా ఆరోగ్యవంతంగా ఏ విధంగా అవుతాము ఈ టాబ్లెట్స్ వాడి అనేటువంటి విషయాన్ని మనం లైవ్ లో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, బెటాడిన్ వేసిన తర్వాత మన బాడీలోకి ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, అన్నము ఇలాంటి పదార్థాలని మనం తింటూ ఉంటామండి. దీనిలో ఆహారం వెళ్తే మన బాడీలోకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మలినం అయిపోతుంది అనేటువంటి విషయం మీద నేను ఇందులో ఒక బాటిల్లో ఆహారాన్ని వండేటువంటి ధాన్యాలు ఏంటండి, ఆహారాన్ని వండాలంటే ధాన్యం ఏంటి, రైస్, బియ్యం. నేను బియ్యం వేస్తున్నానండి, చూడండి బియ్యం వేస్తున్నాను. ఇవి రైస్ అన్నమాట. ఒక డబ్బాలో జస్ట్ ఒక స్పూన్ రైస్ అనేది వేయడం జరుగుతుంది. చూడండి, రైస్ అన్నమాట. మీరు చూస్తున్నారు మన అన్నం వండుకునేటువంటి స్వచ్ఛమైనటువంటి రైస్ అండి. బ్రాండ్ ఏదైనా పర్లేదు, ఏ బ్రాండ్ వేసినా సమ్మక్లోకి వెళ్ళిందంటే అది ఎనర్జీగా చేంజ్ అయిపోతుందండి. ఇది రైస్ అన్నమాట, మనం తినేటువంటి రైస్. ఈ రైస్ ని ఒక డబ్బాలో వేస్తున్నానండి. చూడండి, ఏదైనా సరే ఏదైనా ఒక డబ్బాలో వేస్తున్నాను. చూడండి, వేసిన తర్వాత వీటిని మిక్స్ చేస్తాం. అంటే మనం తినేటువంటి ఫుడ్ ని, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఏదైనా సరే, జంక్ ఫుడ్ అయినా సరే, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ రైస్ లాగా కలుషితం అయిపోతుంది.
ఓకేనా? ఈ రైస్ చూడండి, ఆఫ్టర్ వేసిన తర్వాత కెమికలైజ్డ్ అయిన తర్వాత, అసిడిక్ అయిన తర్వాత రైస్ ఏ విధంగా వచ్చిందండి? చూసారనమాట డిఫరెన్స్. ఇది వచ్చేసి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కలుషితమైనటువంటి ఆహార పదార్థం మన స్టమక్ లో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం. చూసారా? ఇప్పుడు దీన్ని సేమ్ ముందు పూర్వస్థితికి తీసుకురావాలంటే మన యంగ్ టాబ్లెట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం మీద మనం చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి యంగ్ టాబ్లెట్ తీసుకున్నానండి. యంగ్ టాబ్లెట్ చూడండి, యంగ్ టాబ్లెట్ ని 2 టాబ్లెట్స్ 2 క్యాప్సూల్స్ తీసుకొని వీటిని జస్ట్ పొడిలాగా చేయాలండి. ఇవి కొంచెం గాఢమైన పదార్థం లాగా టాబ్లెట్ లాగా గట్టిగా ఉంటాయండి యంగ్ టాబ్లెట్స్. చూడండి, యంగ్ టాబ్లెట్స్ గట్టిగా ఉంటాయి. వీటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలో అయితే మనము రైస్ వేసామో ఆ డబ్బాలో ఈ పొడిని వేయాలి. చూడండి, దీన్ని నైస్ గా నేను దీన్ని పొడి చేస్తున్నాను. ఈ యొక్క ప్రయోగాలని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా మనం ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకున్న తర్వాతనే ఏదైనా మనం చేయగలుగుతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో చేయండి, డెమోస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ సక్సెస్. సో సక్సెస్ వెనుక వైపు కేవలం అదృష్టం కానీ లక్ కానీ ఏమీ లేదండి. కేవలం ఫోకస్ అండ్ ప్రాక్టీస్, ఫోకస్ అండ్ ప్రాక్టీస్, ఫోకస్ అండ్ ప్రాక్టీస్. ఫోకస్ పెట్టామా, ప్రాక్టీస్ చేసామా, సాధించామా, ఈ 3 సీక్రెట్స్. చూడండి, యంగ్ టాబ్లెట్ పొడి పొడిగా 2 టాబ్లెట్స్ అండి. 2 టాబ్లెట్స్ పొడి పొడి చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ పొడి చూస్తున్నారు కదా, ఇదే పొడిని ఈ రైస్ వేసినటువంటి ఈ డబ్బాలో నేను వేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ కలుషితం అయిపోయినటువంటి డబ్బా అన్నమాట ఇది. కలుషితం అయిపోయినటువంటి రైస్ ఉన్నటువంటి డబ్బా ఆల్రెడీ చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఇదే డబ్బాలో నేను వేస్తున్నాను. చూడండి, యంగ్ టాబ్లెట్ యొక్క పౌడర్ ని వేస్తున్నాను. చూడండి, యంగ్ టాబ్లెట్ వేసిన తర్వాత నేను జస్ట్ మిక్స్ చేస్తున్నాను అంతేనండి. చూడండి ఏ విధంగా మనకు రిజల్ట్ అనేది వస్తుందో అలాగే చూస్తూ ఉండండి. ఇది ఫస్ట్ డే. అలాగే సెకండ్ డే కూడా మార్నింగ్ ఈవినింగ్ 2 వేసుకుంటాం కదండి. మార్నింగ్ ఈవినింగ్ 2 వేసుకుంటాం. అలాగా ఫస్ట్ డే ఒక 2, సెకండ్ డే ఒక 2, థర్డ్ డే ఒక 2 అట్లా వేసుకుంటూ వెళ్తే ఒక 1 మంత్ కు 2 మంత్స్ కు మన బాడీ అనేది ఏ విధంగా క్లీన్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. జస్ట్ నేను 2 వేసాను అంతేనండి. ఓకేనా? ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. వెయిట్ చేయాలి, ఎందుకంటే రిజల్ట్ అనేది మనకు స్లోగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు లైట్ గా కలర్ చేంజ్ అయింది. ఇంకా 2 టాబ్లెట్స్ వేస్తాను, అలాగే చూసుకోనండి. చూడండి, యంగ్ టాబ్లెట్ వేసాము, బాగా మిక్స్ అవుతుంది. ఇది కొంత టైం తీసుకుంటుందండి. ఖచ్చితంగా 10 minutes to 15 minutes టైం తీసుకుంటుంది. ఎందుకంటే టాబ్లెట్ అనేది బాగా కరిగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. సో రైస్ అనేది రైస్ అంటే మన తిన్న ఆహారము, కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే క్లీన్ అయిపోతాయి. అంటే బాడీ అనేది డిటాక్స్ అయిపోతుంది కంప్లీట్ గా. మళ్ళీ ఆరోగ్యమైనటువంటి స్థితికి అనేది మనం చేరుకుంటాము. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుందా? ఇంతకుముందు బ్లాక్ గా ఉండేది, ఇప్పుడు లైట్ కలర్ వస్తుంది. చూడండి, లైట్ వైట్ కలర్ వచ్చేసింది.
ఇంకా మనం డే బై డే మనం యంగ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా బాడీ అనేది డిడాక్ట్ అయిపోతుంది కంప్లీట్ గా. సో చూడండి, ఆల్రెడీ రైస్ అనేది చేంజ్ అనేది వచ్చింది, టాబ్లెట్ కూడా పక్కనే ఉంది, ఆల్మోస్ట్ 30% వచ్చేసిందండి. ఇంకా 2 టాబ్లెట్స్ వేసి మిక్స్ చేసామంటే ఖచ్చితంగా 100% వచ్చేస్తుంది. సో అది కూడా వేసి చూద్దాం. డైలీ 2. సో మనం ఒక్కసారిగా అన్ని టాబ్లెట్స్ తినలేం కాబట్టి డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చొప్పున మనం టాబ్లెట్స్ అనేది తీసుకుంటాము. అదే విధంగా ఇందులో మనము టాబ్లెట్స్ అనేది వేస్తాం. వేసినప్పుడు రోజు కొంత 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 మార్పు అనేది వస్తూ హెల్తీగా తయారవుతాం. చూడండి ఏ విధంగా మన కలర్ అనేది చేంజ్ అవుతుందో. సో కంప్లీట్ గా బ్లాక్ గా ఉన్నటువంటి కెమికల్ అయినటువంటి రైస్ ఆహార పదార్థాలు కంప్లీట్ గా వైట్ గా వచ్చేస్తుందండి. ఆల్రెడీ చూడండి. సో 70% వచ్చేసింది, 70% ఆఫ్ వచ్చేసింది. మీరు లైవ్ లో మీరు చేస్తే మీకు అర్థమైపోతుందండి రిజల్ట్ ఇక్కడ ఎలా వచ్చి ఉంటుందో. మీరు కూడా అక్కడ లైవ్ లో రియల్ గా నిజంగానే మీరు చూడొచ్చు ప్రాక్టికల్ గా. చూడండి, ఆల్మోస్ట్ రైస్ 70% ఆఫ్ రైస్ అనేది వైట్ కలర్ వచ్చేసింది. ఇక్కడ లైటింగ్ అనేది బ్యాక్ నుంచి లేదు కాబట్టి మీకు తేడా కనిపిస్తూ, రైస్ అయితే చూడండి ఖచ్చితంగా వైట్ వచ్చేసి చూసారా, ఇప్పుడు చూసారా. సో బిఫోర్ అయితే బ్లాక్ ఉంది, ఇప్పుడైతే చూడండి బాగా వైట్ వచ్చేసి. సో దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ యంగ్ టాబ్లెట్. సో యంగ్ టాబ్లెట్ లో చాలా నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కింగ్ అనమాట టాబ్లెట్స్ లో కల్లా. మన కేవా కంపెనీలో యంగ్ అనేది కింగ్. సో పేర్లోనే ఉంది యంగ్ ఈజ్ కింగ్ అనేది. సో చూడండి ఎక్సలెంట్ టాబ్లెట్ అండి ఇది. ఇప్పటికీ కరుగుతూనే ఉన్నది, సమ్ టైం పడుతుంది. చూడండి వాటర్ చూడండి, గమనించండి బాగా. కలర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది, ప్యూర్ వైట్ వచ్చేసిందండి. లైటింగ్ లో ఏమైనా తేడా ఉంటే మీకు కలర్ మార్పు అనేది కనిపించచ్చు. అయితే ఒరిజినల్ గా అయితే రియల్ గా అయితే వైట్ వచ్చేసిందండి, వాటర్ కానీ రైస్ కానీ అయితే రియల్ అయితే. సో చూడండి, సో ఇది అనమాట అండి యంగ్ టాబ్లెట్ డెమో చేసే విధానం. అద్భుతంగా వస్తుంది అనమాట. డెమో చేసామంటే జస్ట్ 1 డే 2 డే 3 డేస్ ఎన్ని టాబ్లెట్స్ వాడతామో అట్లా స్టెప్ బై స్టెప్ టాబ్లెట్స్ యూస్ చేసి అంటే అద్భుతంగా ఉంది. బిఫోర్ ఉన్నటువంటి స్థాయిని ఇది అంటే కెమికలైజ్డ్ అయిపోయి కలుషితమైన ఆహారం తీసుకోవడం మన బాడీ చేసిలో ఉంది ఆ స్థితి ఇది. అదే స్థితిలో మన ఆహార పదార్థాలు తీసుకుంటే మళ్ళీ కమ్బ్యాక్ ఫుల్ హెల్తీగా రావడానికి మన కేవా టాబ్లెట్స్ వాడితే, కేవా ఫుడ్ సప్లిమెంట్స్ వాడితే ఎలా మనకు పూర్వ ఆరోగ్యం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఈ విధంగా వచ్చేసిందండి. చూడండి ప్యూర్ వైట్ కలర్ వచ్చేసింది. సో ఇదనమాట యంగ్ టాబ్లెట్ యొక్క డెమో. అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఎక్కడ ఇచ్చినా కూడా యంగ్ టాబ్లెట్ ఇంతవరకు రిమార్క్స్ రాలేదు, ఏ టాబ్లెట్ రాలేదు. కానీ ఒకదానికి ఇస్తే 4 పని చేస్తుంది, నలుగురు రెస్పాండ్ అవుతున్నారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ యొక్క యంగ్ టాబ్లెట్ డెమో అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అనదర్ ప్రోడక్ట్ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క వాటర్ ని నేను కంప్లీట్ గా పక్కన పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ రాబోయేటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ 100% నీడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్ వినింటారు కానీ దీని బెనిఫిట్స్ కానీ చూసామంటే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. ఫ్లాక్సీడ్ ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ప్రాబ్లమ్ కి పనిచేస్తుంది, హార్ట్ బర్న్ కి, హార్ట్ ఫెయిల్యూర్ కి, హార్ట్ అటాక్ కి పనిచేయటువంటి #1 ఆయిల్ అండి ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్. ఎందుకంటే ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది మన బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని, ఎల్డిఎల్ బ్లడ్ కొలెస్ట్రాల్ ని కంప్లీట్ గా ఇది కరిగించేసి యూరిన్ ద్వారా పంపు చేస్తుంది. అలాగే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఉన్నటువంటి #1 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి #1 టాబ్లెట్ అండి ఫ్లాక్సీడ్ ఆయిల్. అలాగే కంటికి అద్భుతంగా పనిచేస్తుంది. చూపు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ వాడితే ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది. కానీ కొంతకాలం వాడాలి, ఒక 6 months టు 1 year వాడాలి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇందులో ఉంది.
నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్, వాపులు, మోకాలు నొప్పులు కానీ, కీళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, ఇలాంటి బాడీలో నొప్పులు ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడైనా సరే ఈ నొప్పులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయండి, వాటితో పాటు దీన్ని వాడాలి. సో ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చర్మ సమస్యలు కూడా ఇది పనిచేస్తుందండి ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది. ఎందుకంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది మన పౌతి గింజల నూనె. ఈ నూనెతో మనం చర్మం మొత్తాన్ని, బాడీ మొత్తాన్ని మసాజ్ చేసుకున్నా, మర్దన చేసుకున్నా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత డిప్రెషన్ ఉంటుంది చాలా మందికి. ఈ ఆయిల్ కానీ హెడ్ కు, తలకు కానీ పెట్టి అప్లై చేసామంటే ఇది హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో. బాడీకి పోసిన హీట్ ఎక్కుతుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ అవుతుంది, దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అంటే ఎక్కువ ప్రెషర్ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది, డిప్రెషన్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కంట్రోల్ అవుతుంది. సో చాలా మంది బీపీ ఉన్న వాళ్ళు కూడా, బీపీ పేషెంట్స్ కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే కొంతమందికి టెన్షన్ వల్ల బీపీ వస్తుంది, కొంతమందికి కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల బీపీ వస్తుంది, కొంతమంది కొలెస్ట్రాల్ అక్కడక్కడ కూడా అంటే రక్తనాళాలు పేరుకుపోవడం వల్ల అది పంపింగ్ అవడానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఆ పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా ఇది పనిచేస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతే ఎక్కువ నొప్పులు వచ్చేస్తాయి. జిల్లును లాగడం, తిమ్మిర్లు పట్టడం, ఒకసారి నిద్రలో కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడం, ఈ విధంగా జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. వీటన్నిటికీ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా తీసుకుంటే ఎన్నో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది పనిచేస్తుందండి. అలాగే ఇది స్కిన్ లో ఉన్నటువంటి కొన్ని రకమైనటువంటి మలిన పదార్థాలను కూడా క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. వైద్య విధానం అండి, దాన్ని వచ్చేసి పంచకర్మ అంటాం. పంచకర్మ మ్యూట్లోకి వెళ్ళారు. మ్యూట్ చేయండి. ట్రీట్మెంట్ లో కూడా ఈ ఫ్లాక్సీడ్ సో ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ ని మన బ్యాడ్ కొలెస్ట్రాల్ లో ఉన్నటువంటి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంటుందో ఆ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏ విధంగా రిమూవ్ చేస్తుందో ఒకసారి మన లైవ్ డెమో చూసేద్దామండి. చూడండి, ఫ్లాక్సీడ్ ఆయిల్ ఏం లేదంటే జస్ట్ మనము మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నప్పుడు, లైక్ ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకా ఏదైనా విలువైన వస్తువులు కొన్నప్పుడు ఆ ఏసీలతో పాటు కింద సేఫ్టీ కోసం థర్మాకోల్ అంటామండి. థర్మాకోల్ షీట్ చూసారా? థర్మాకోల్ షీట్ అండి. ప్రతి ఎలక్ట్రానిక్ డివైసెస్ లో సేఫ్టీ కోసం, మెత్తగా ఉండటం కోసం, డ్యామేజ్ అవ్వకుండా ఈ థర్మాకోల్ షీట్ అనేది ఇస్తారండి. ఆ షీట్ తీసుకోవాలి. ఈ షీట్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇది కండరం అండి, మన అవయవాలు. దీని ఒక కొంతసేపు అవయవం అనుకుందాము. సో ఈ థర్మాకోల్ షీట్ ని జస్ట్ ఒక పీస్ తీసుకోవాలండి. జస్ట్ ఒక పీస్ చూడండి, ఈ థర్మాకోల్ పీస్. ఈ పీసు మన కండరం అనుకుంటే, మన బ్లడ్ లో ఉన్నటువంటి మన బ్లడ్ అనుకుందాం, లేదంటే కండరం అనుకుందాం, లేదంటే రక్తనాళం అనుకుందాం. ఇందులో కొలెస్ట్రాల్ ని ఏ విధంగా రిమూవ్ చేస్తుందో లైవ్ లో ఒకసారి చూద్దామండి. జస్ట్ చూడండి, ఇది వచ్చేసి ఫ్లాక్సీడ్ ఆయిల్ అండి. ఒక టాబ్లెట్ తీసుకోండి, ఓపెన్ చేయండి. ఒక్క టాబ్లెట్ తీసుకోండి చాలు. జస్ట్ ఒక టాబ్లెట్ తీసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ చేయండి. ఇందులో ఒక క్యాప్సూల్ తీసుకుంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసండి. చూడండి, ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇలా ఉంటుంది టాబ్లెట్. చూసారా? కలర్ వచ్చేసి మన ఆయిల్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. శనగ నూనె, వంట నూనె ఏ విధంగా ఉంటుందో కలర్ ఆ విధంగా ఉంటుంది. లైట్ గోల్డ్ కలర్ లో ఉంటుందండి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది. ఈ టాబ్లెట్ తీసుకున్నాము. జస్ట్ దీన్ని ఏం చేస్తామంటే, ఈ యొక్క టాబ్లెట్ ని పిన్ తో హోల్ పెట్టాలి. ఈ యొక్క ఫ్లాక్సీడ్ ఆయిల్ ని పిన్ తో హోల్ పెట్టాలండి. హోల్ పెట్టేసి ఒక్క నిమిషం అంటే లైవ్ లో ఉండండి. సార్ చూడండి, ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ టాబ్లెట్ తీసుకున్నాం, మీ అందరికి కనిపిస్తుంది. ఈ టాబ్లెట్ ని జస్ట్ పిన్ తో హోల్ పెట్టేసి
ఈ యొక్క థర్మాకోల్ మీద వేయాలండి ఒక చోట. చూడండి, హోల్ పెట్టేసి ఈ యొక్క టాబ్లెట్ ని థర్మాకోల్ మీద వేయాలి. థర్మాకోల్ మీద వేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి వేస్ట్ పదార్థం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా థర్మాకోల్ కూడా కరిగిపోతుందండి. అలాగే చూడండి, మీరు లైవ్ లో జస్ట్ దీనికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి, వేసిన తర్వాత ఇలా ఉంది. ఆఫ్టర్ వేసిన తర్వాత కూడా ఇది ఏ విధంగా హోల్ పడుతుంది అనేది మనం గమనిస్తాం. పెట్టేస్తున్నానండి, ఒక జస్ట్ ఒక 5 minutes పక్కన పెట్టేస్తాను. ఇది కంప్లీట్ గా ఎక్కడైతే మనకు ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉందో ఆ ఏరియా మొత్తం తినేస్తుంది అనమాట. మొత్తం హోల్ లాగా పడిపోతుంది, అట్లే ముద్ర పడుతుంది. ఆ విధంగా మనకు బాడీలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాన్ని, వేస్ట్ కొలెస్ట్రాల్ ని క్లీన్ చేసుకుంటూ డిటాక్సిఫై చేస్తుందండి. ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో ప్రోడక్ట్ కూడా చేస్తానండి. టైం ఉండి ఓకే అంటే ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందండి. మనకు నీమ్ తులసి సోప్ ఉంది, అది కూడా డెమో చేయడం జరుగుతుంది. అలాగే పెరల్ సోప్ కూడా ఉందండి, అది కూడా డెమో చేయొచ్చు. ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా చేయొచ్చండి. సో మనకు టైం లేదనుకుంటాను, ఆల్మోస్ట్ అయిపోయింది, 8:30 అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది లాస్ట్లో చూపించండి సార్, మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, చూపిద్దాం మనం. ఎస్ సార్, షూర్.